గుంటూరు జిల్లా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఈ నోటీసులు అందించారు. నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. 2 రోజుల క్రితం అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి ఆయన ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే ఫోన్ ద్వారా అంబటి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ఇవాళ నేరుగా గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలపనున్నారు. నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. 2 రోజుల క్రితం అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి ఆయన ధైర్యం చెప్పనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, టు యు. మాట్లాడండి సార్. భోగి, ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో గుంటూరు రానున్నారు. గుంటూరులో చూసుకున్నట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించున్నారో, ఏదైతే జనవరి 30వ తారీఖున అంబటి రాంబాబు ఇంటిపై కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు దాడి చేయడం జరిగింది. ఆ ఇల్లుతో పాటు ఆఫీసును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి రాంబాబు మీద కేసు నమోదు చేశారు, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో గుంటూరు రానున్నారు. సో జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు ఇంటి వద్ద భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంప్లీట్ గా రాంబాబు ఇంటికి వచ్చేటువంటి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసు నిఘా పెట్టారు. అలాగే బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మరోవైపు చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఇప్పటికే ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జగన్ పర్యటనకు సంబంధించి మీరు ఎవరూ రావద్దు, జగన్ పర్యటనకి అనుమతి లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కావచ్చు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర, ఇలాగ చాలా మందికి వైసీపీ ఇన్ఛార్జీలు కావచ్చు, వైసీపీ నేతలందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ గుంటూరు జగన్ పర్యటనకు సంబంధించి ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళని ఇక్కడికి రాకుండా అడ్డుకోవడంలో భాగంగా చాలా ప్రాంతాల్లో కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసి తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు నుంచి వస్తున్న ప్రాంతంలో, పల్నాడు నుంచి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు వస్తున్నటువంటి వాహనాలని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించేసి ఎవరైతే పోలీసులు ఆ వాహనాలను తనిఖీలు చేస్తున్నారో వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కానీ వస్తున్నట్లయితే వాళ్ళని గుర్తించి తిరిగి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే చిలకలూరుపేట సమీపంలో, ఏదైతే ఎడ్లపాడు సమీపంలో కూడా ఇలాంటి పరిస్థితే. సర్వీస్ రోడ్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో సో వాళ్ళందరినీ కూడా కంప్లీట్ గా తనిఖీలు చేసిన తర్వాతనే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు పెట్టడం అనేది అయితే మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రతిసారి కూడా జగన్ పర్యటనకు వస్తున్నారనగానే పోలీసులు ఆంక్షలు పెట్టడం, అలాగనే బారికేడ్లు ఏర్పాటు చేయడం, తనిఖీలు నిబంధనల పేరుతో చెప్పడం అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే చెప్తున్నారు. ఇది కేవలం పరామర్శకు వస్తున్నారు. తమ పార్టీకి సంబంధించినటువంటి నేత ఇంటి మీద దాడి జరిగింది, కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేశారు, కార్లు ధ్వంసం చేశారు, ఇళ్లు పగలగొట్టారు. సో ఇలాంటి సమయంలో ఏదైతే తమ నేత కుటుంబానికి సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమయంలో ఇలాంటి
పరామర్శలకు వస్తున్న సమయంలో కూడా పోలీసులు ఆంక్షల పేరుతో ఈ విధంగా కార్యకర్తలు కావచ్చు నాయకులు కానీ వస్తున్న సమయంలో ఆంక్షల పేరుతో అడ్డుకోవటం అనేది కరెక్ట్ కాదని కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరులో అయితే మాత్రం హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ గుంటూరులో రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది. తర్వాత మాటలు వైసీపీ అలాగనే టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు ఇంటికి వచ్చేటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ దగ్గర కంప్లీట్గా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. కంప్లీట్గా ఎవరైనా సరే లోపలికి రాంబాబు ఇంటికి వచ్చేటువంటి ఈ వీధి ఏదైతే ఉందో సో ఈ వీధిలోకి వచ్చేటువంటి ఎంట్రన్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎవరిని రానివ్వకుండా వెహికల్స్ అలాగనే భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలోనే ఇక్కడ కొంతమంది ఏదైతే టీడీపీ నేతలు ఇళ్లు కూడా ఉన్న నేపథ్యంలోనే పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అలాగనే ఈ వీధిలోకి ఏదైతే రాంబాబు ఉన్నటువంటి వీధిలోకి ఇల్లు ఉన్నటువంటి వీధితో పాటు చుట్టుపక్కల కూడా కంప్లీట్గా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ పూర్తి స్థాయిలో జగన్ పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసుల ఆంక్షల మీద అయితే మాత్రం వైసీపీ నేతలు మండిపడుతున్నారు. భోగి. థ్యాంక్ యూ రామారావు.